తరుగు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈజీ మనీ కోసం కొంతమంది సెలబ్రిటీస్ రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ఇటీవలి కాలంలో మనకి మంగ్లీ, ఆశురెడ్డి, విష్ణుప్రియ వంటి వారి పేర్లు ఎక్కువగా వినిపించాయి. అసలు ఏం జరుగుతోంది? వీళ్ళ మీద వస్తున్న ఆరోపణలన్నీ నిజమేనా? డబ్బు కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారా? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణకుమారి గారు. మీరు కూడా చూసారు కదా, మంగ్లీ ఎపిసోడ్ మొత్తం ఫాలో అయ్యారు. ఇదంతా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఈ స్కామ్ వెనక ఆమె ఉందని మీరు నమ్ముతున్నారా? ఆమె ప్రత్యక్షంగా ఉన్నది అని ఆధారాలు ఎక్కడా లేవు. అలా అని ఆధారాలు లేనంత మాత్రాన పరోక్షంగానైనా వారికి సహాయం చేసింది, ఈ పాపంలో ఈమె పాలు పంచుకుంది, ఆ పేదల ఏడుపులకి ఈమె కూడా ఎంతో కొంత కారణము అనేది మట్టుకు అది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఎవరైతే నిందితులు ఉన్నారో దీంట్లో, ఆ నిందితులతోటి ఈమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సాక్షాత్తు రమావత్ మధుకి వీళ్ళ సిస్టర్నే ఇవ్వాలి అని చంద్రావతి చౌహాన్ అని అంతా రెడీ అయ్యింది. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది అని అంటున్నారు. కానీ అనూహ్యంగా ఇంకొక అతని పేరు, ఎవరి పేరు తీసుకొచ్చారు. ఇది కూడా మీడియాలో వీళ్ళే తీసుకొచ్చారు, ఎవరికి అనుమానం రాకుండా ఉండటం కోసం. కానీ ఫైనల్కి వచ్చేసరికి రమావత్ మధును వీళ్ళ సిస్టరే కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకనే తేలింది. మరి ఈ రమావత్ మధుతోటి మీకు ఇంత సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు అతను చేసే వ్యవహారాలు ఏంటో మీకు తెలియలేదా? అతను ఒకప్పుడు అతను చేసిన పని ఏంటి, అతని సోషల్ ప్రొఫైల్ ఏంటి, ఫైనాన్షియల్ ప్రొఫైల్ ఏంటి, ఈరోజు మీ చెల్లెల్ని ఇవ్వాలి అనుకునే టైంకి అతని ప్రొఫైల్ ఏంటి అన్నప్పుడు అంతా జస్ట్ 2-3 ఏళ్లలో వచ్చిన మార్పు ఎలా వచ్చి ఉండొచ్చు? ఏమైనా స్మగ్లింగ్ చేశాడా, లేకపోతే దొంగసారా అమ్మాడా, లేకపోతే గంజాయి అమ్మాడా? ఏం అమ్మితే ఇన్ని డబ్బులు వచ్చాయి? ఈ చేసే వ్యాపారంలో కూడా నిజంగా ఇలా చేయగలిగిన వ్యాపారమేనా? ఇవన్నీ ఆలోచించకుండా ఎలా ఉన్నారు మీరు? పైగా అతనికి ఇల్లు కూడా ఇస్త్రీ. మంగ్లీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా ఈ ఎపిసోడ్. అదే, మంగ్లీ తమ్ముడు కూడా ఉన్నాడు దీంట్లో. మంగ్లీ తమ్ముడు అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి. అసలు ఫస్ట్లో వీళ్ళు చెప్పింది ఏంటండి, మధునా మాకేం తెలుసు, అభిమాని ఫోటో దిగాడు, అభిమానులు ఫోటోలు దిగడం కూడా తప్పేనా అని ఆమె ఎదురు మాట్లాడిన విషయం చూసాము. ఎన్నెన్నో మాట్లాడింది, అన్నీ అయిపోయినాయి. ఇక ఒకానొక సందర్భంలో ఆమె ఇంకా సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి వచ్చేసింది. అది ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు ఫోటో దిగారు అంటే ఏమోనండి, ఒక అభిమానిగా అడిగాడు, దిగాము, బాగుంది. మరి అతను కట్టుకునే ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్ళి ఫోటో దిగారు అంటే, అక్క ఇక్కడ దాకా వచ్చారు కదా, ఒక ఫోటో దిగండి అంటే దిగాము, ఇంతవరకు బాగానే ఉంది. అమ్మ ఈ డబ్బులు లెక్కబెట్టే ఇల్లు ఎవరిది అంటే, ఆ ఇల్లు మట్టుకు నాదే. మరి నీ ఇంట్లో డబ్బులు లెక్క పెడతంటే నీకు వాసన రాలేదా అంటే, ఆ ఇల్లు నేను అతనికి అమ్మేశాను. ఈ ముక్క ఎప్పుడు చెప్పాలి నువ్వు? ఫస్ట్లో మధు ఎవరో నీకు తెలుసా అన్నప్పుడు చెప్పాల్సిన మాటని ఇన్ని రోజుల తర్వాత ఇంకా సాక్ష్యాలు ఆధారాలు అన్నీ దొరుకుతున్నాయి అనుకున్నప్పుడు, నేను అతనికి ఇల్లు అమ్మితే ఇచ్చాడు డబ్బులు, కానీ సేల్ కన్సిడరేషన్ ఇవ్వకపోవటం వల్ల నేను ఆ డీల్ క్యాన్సిల్ చేశాను అని చెప్తున్నావు. ఇది ఇప్పుడు చెప్తే కావాలని చెప్పినట్టుంది కదా. ఈ ఒక్కటి చాలు. అందుకని పైగా ఒక బాధితుడు నీ పేరు చెప్తే, 2 చెప్తే, 10 మంది చెప్తే ఓకే, ఎక్కడో పొరపాటు జరిగింది అనుకోవచ్చు. కానీ ఇంతమంది నీ పేరు ఎందుకు చెప్తున్నారు? పైగా నీ పేరు వాడుకుని బిజినెస్ చేశాడు కదా రమావత్ మధు. అసలు వాడి మీద ఎందుకు కేసు పెట్టవు? నా పేరు ఎందుకు వాడుకున్నావు? ఆ బాధితులకు న్యాయం చెయ్యి అని చెప్పి ఈమె ఎందుకు మాట్లాడదు? మరి ఈమె తమ్ముడు అకౌంట్లోకి అతను డబ్బులు ఎట్లా వేశాడు? ఇవన్నీ చూస్తే మనకి యాతావాత తేలింది ఏంటి అంటే, ఎంతో కొంత ఈమె డైరెక్ట్గా బాధితులతో మాట్లాడకపోవచ్చు, బాధితుల దగ్గర నుంచి డబ్బులు డైరెక్ట్గా వేసుకోకపోవచ్చు, ఎక్కడ ఆఫీసు వ్యవహారాల్లో ఆ ఆఫీసులో ఈమె బాధ్యురాలు అని ఎక్కడ డాక్యుమెంటేషన్ లేకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్నిటి దృష్ట్యా చూస్తే గనక ఈమెకి ప్రమేయం ఉన్నట్లే లెక్క. కరెక్టే. ఆమెకి తెలియకుండా జరిగింది అనుకోవడానికి లేదు. ఇక ఆశురెడ్డిది అయితే ఇంకొక డిఫరెంట్ కేసు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి 9 కోట్లకి తనను మోసం చేసిందని ఒక ఎన్ఆర్ఐ కేసు కూడా బుక్ చేశాడు. అయితే ఇప్పుడు ఆమె ఏమంటుంది, నేనేమైనా అడిగానా, నా మీద ఇష్టంతో అతను అదంతా ఖర్చు చేశాడు, నేనేమి అప్పు తీసుకోలేదు, మేము ఎక్కడ రాసుకోలేదు కూడా అవన్నీ అని చెప్తుంది. మరి ఆశురెడ్డి కేసు చూసినప్పుడు మీకేమనిపించింది? అంటే చాలా బాధగా ఉంది. ఎందుకు? ఎందుకంటే ఒక మహిళ తాను గడిపిన సమయానికి ఇలా వెలకట్టుకుంది అని అనిపించట్లేదా మీకు? కరెక్టే. ఇప్పుడు కేవలం వ్యామోహంతోనే ఉంటే పెళ్లి మాట ఎందుకు వచ్చేది? రాదు కదా. పెళ్లి మాట రాలేదు అని వాళ్ళ బుకాయిస్తే కుదరదు. 2 సార్లు ముహూర్తాలు కూడా పెట్టారు, క్యాన్సిల్ చేసుకున్నారు. వీటన్నిటికీ సాక్షిభూతం ఎవరంటే వేణుస్వామి. పాపాలకి పుణ్యాలకి పాపాల భైరవుడు ఉన్నాడు కదా, వామాచారంతో పూజలు చేసే మహానుభావుడు ఆయనే. సరే, ఇద్దరం కలిసి ఉందాము అనే ఉద్దేశంతో ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు. డబ్బులు ఇచ్చాడు, ఇల్లు కొన్నారు. కానీ అది నీ పైన ఉంది. చక్కగా చూసి ఆనందించడానికి ఈ నగలేసుకుంటే నన్ను చూసి నువ్వు ముచ్చట పడతావు అంటే అతను నగలు కూడా కొనిచ్చాడు. అతను డబ్బులు ఇచ్చాడు, నువ్వు నగలు కొనుక్కున్నావు. మీ ఇద్దరు కలిసి లేరు, ముచ్చట తీరలేదు. ఇల్లు కొంటే ఇంట్లో కలిసి లేరు, ఆ ముచ్చట తీరలేదు అతనికి. సరే, నా గర్ల్ ఫ్రెండ్ మంచి కారులో తిరగాలి, నా స్టేటస్ ప్రకారం నా గర్ల్ ఫ్రెండ్ మంచి స్టేటస్లో ఉండాలి అని కారు కొనిచ్చాడు. మరి నువ్వు అతను గర్ల్ ఫ్రెండ్గా లేవు, అతను ముచ్చట తీర్చట్లేదు. మరి అవన్నీ అడగకుండా ఎలా ఉంటాడు? అడుగుతాడు కదా. సరే, ఇప్పుడు సరికొత్తగా ఒక వాదన తీసుకొస్తున్నావు. మరి నేను అతనితో గడిపిందా అనుకో అని మాట్లాడుతున్నావు. నువ్వు కూడా గడిపావు కదా. ఈ గడపటానికి డబ్బులు వెలకట్టే వాళ్ళని ఏమంటారు? పోనీ నువ్వేమన్నా హై ప్రొఫైల్లో ఆ కేటగిరీలోకి వెళ్ళాలనుకుంటున్నావా? మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటే ఇలా పెళ్లి పేరు చెప్పు, ప్రేమ పేరు చెప్పు, ఇంకోటో చెప్పి డబ్బులు తీసుకో. ఆ డబ్బులు తీసుకొని ఇల్లు కొనుక్కోవటము, కారు కొనుక్కోవటము, నగలు కొనుక్కోవటము చేసి ఇంకా అతనికి నేను ఇంకా అబద్ధాలు చెప్పలేను, అతను నాకు డబ్బులు ఇవ్వడం అని తెలిసిన రోజున నీకు నాకు కట్ అనుకోరు. అందరూ అయితే అనుకోరు. అశూరెడ్డి కాబట్టే అనుకుంది. ఇలాంటి అశూరెడ్డిలు చాలామంది ఉన్నారు. ఇలా డబ్బులున్న అమ్మాయిల దగ్గర పీల్చి పిప్పి చేసి సంవత్సరానికి ఒక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేసే అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు ఎవరూ లేరని అనుకోమాకండి. కాకపోతే ఇదంతా టైం వేస్ట్ అని వాళ్ళు బయటికి రారు. ఈమె ఈక్వేషన్ ఏంటంటే ఇంతవరకు అంత పర్ఫెక్ట్గా నడిచింది. ఈమెమనుకుందంటే ఒక మగాడు వచ్చి నన్ను ఒక ఆడది మోసం చేసింది అని రోడ్డు మీదకి వచ్చి చెప్తాడంట్లే, చెప్తే అతనికి ఎంత పరువు తక్కువ, పరువు కోసమైనా మూసుకు కూర్చుంటాడు అనుకుంది. అక్కడ డ్యామేజ్ కథ అడ్డం తిరిగింది. అందుకు ఇంత స్టోరీ నడుస్తుంది. అందుకని బుజ్జిపాపలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీకు మీ వ్యక్తిత్వం మీద మీ నమ్మకం ఉంటే, మీరు ఒక ఆత్మవిశ్వాసం కలిగిన మహిళని అనుకుంటే ఎవరైనా, మీరు మీ ఇష్టాల కోసం, మీ కోరికలు తీర్చుకోవడం కోసం, మీ సరదాల కోసం మీరే డబ్బు సంపాదించుకోండి. ఒక మంచి బ్రాండెడ్ షూ వేసుకోవాలనుకుంటున్నారు, 20,000 25,000 అవుతాయంట, కొనుక్కోండి. మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, ఇంటర్నేషనల్ ఫారిన్ బ్రాండ్స్ బట్టలు వేసుకోవాలి. కష్టపడండి, డబ్బులు సంపాదించుకోండి. మంచి మంచి మేకప్ కిట్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మేకప్ కిట్లు కొనుక్కోండి, వేసుకోండి. ఎవడో ఒకడిని నువ్వంటే మోజుపడే వాడి దగ్గర తీసుకోవాల్సిన అవసరం నీకేంటి? అంతా అయిపోయాక ఈ మాట మాట్లాడటం దేనికి? నువ్వే కదా నా మీద మోజుపడ్డావు, దానికి చెల్లించావు, అయిపోయింది. మళ్ళీ రిటర్న్ ఇమ్మంటావేంటి, జిఎస్టీ ఇమ్మంటావేంటి అని అడిగినట్లేదు. ఇప్పుడు యాంకర్ బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియది ఇంకో స్టోరీ. ఆమె ఫొటోస్ చూడాలి అంటే సోషల్ మీడియాలో ఏకంగా సబ్స్క్రిప్షన్ పెట్టేసిందనమాట. ఇలా యువతని అశ్లీలమైన ఫోటోలతో ఆమె తప్పుదారి పట్టిస్తుందని కేసు వరకు కూడా వెళ్ళిందనమాట. ఇందులో విష్ణుప్రియ చేసింది తప్పు అని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా తప్పే.
చట్టపరంగా తప్పు కాదు అని అంటున్నారు కానీ చట్టపరంగా కూడా అదేమీ లైసెన్స్ వ్యవహారం కాదు. అబ్సెనిటీ, న్యూడిటీ సెక్షన్ కింద మన చట్టం కనుక సరిగా ఆలోచిస్తే, అంటే చట్టం ఎవరి చేతిలో ఉందో వాళ్ళు సరిగా ఆలోచిస్తే ఆమె పైన కేసు పెట్టవచ్చు, పెట్టాలి కూడా. అది పెట్టలేదు, సరే చట్టము పెట్టలేదు. పోనీ కొంతమంది మహానుభావులు ఉన్నారు ఇవాళ సమాజంలో, వాళ్ళు ఏ మహిళ చిన్న బట్టలు వేసుకుంటుంది, ఏ మహిళ పెద్ద బట్టలు వేసుకుంటుంది, ఏ మహిళ ఏం మాట్లాడుతుంది, ఏ మహిళ ఎవరిని సపోర్ట్ చేస్తుంది, ఎందుకు సపోర్ట్ చేస్తుంది అని కూర్చొని కొబ్బరినలు పీకే మేధావులు ఉన్నారు కొంతమంది. మరి ఆ మేధావులు కూడా నోరెత్తట్లేదు. మరి ఆ మేధావులు నోరెత్తాలి అంటే ఆ మేధావులకి ఏమైనా గొంతు దడపాలేమో నాకైతే తెలీదు. ఇప్పుడు అనసూయ విషయం అప్పుడు ఏమమ్మా నిన్ను చూసి చాలామంది మహిళలు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారమ్మా, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కనిపించట్లేదా, మా భర్తలేంటి నిన్ను చూసుకుంటా మాతో కాపురం చేస్తే ఎట్లా, మాతో కాపురాలే చెయ్యట్లేదు నిన్ను చూసుకుని అని ఏడ్చిన మగవాళ్ళు చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడట్లా ఇప్పుడు. అలాగే ఏ హై ప్రొఫైల్ కేసు అబ్బాయిలది వచ్చినా ఆ అబ్బాయికి మొత్తం పల్లకీలు మోసేసి ఆ అబ్బాయి తరఫున మాట్లాడేసి ఆ అబ్బాయిలు ఏ మహిళల మీద అయితే మాట్లాడుతున్నారో ఆ మహిళల్ని చీల్చి చెండాడి అసలు కత్తికొక కండ కింద లాగి పడేసిన మీడియా ఛానల్స్ అన్నీ ఏమైపోయినాయో నాకు అర్థం కావట్లే. యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఎక్కడ నిద్రపోతున్నాయో నాకు అర్థం కావట్లే. మొద్దు నిద్రపోతున్నారు వాళ్ళు. ఏకంగా ఒక్కొక్క అమ్మాయిని అయితే అసలు అమ్మాయికి డ్రింక్ అలవాటే లేని అమ్మాయిని బాటిల్ ఎత్తితే దించదని మాట్లాడతాడు ఒక ఎదవ, ఆ అమ్మాయి పరువు తీయటానికి. ఇట్లా మంచిగున్న అమ్మాయిల పరువులు తీయటానికి మీరు ఉంటారు, కానీ విష్ణుప్రియ గురించి మాట్లాడడానికి మీరు రారు ముందుకి. ఎందుకంటే విష్ణుప్రియ పైన మాట్లాడమని మీకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు కనుక. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో మంచి ఎంత ప్రభావం చూపిస్తుందో దానికి 10 రెట్లు చెడు ప్రభావం చూపిస్తుంది. చెడు చాలా వేగంగా వెళ్తుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఆ 399 కట్టి చూస్తున్నారు, పెద్దవాళ్ళు చూస్తున్నారు, ముసలి వాళ్ళు చూస్తున్నారు. నాకు షీ టీమ్ అఫెండర్స్ కౌన్సిలింగ్లో చేసిన అనుభవం దృష్ట్యా ఈవ్ టీజింగు మాకు దొరికిన పిల్లలు 13 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల లోపు మధ్యలో వాళ్ళు. 75 సంవత్సరాలు అతనికి కూడా నేను కౌన్సిలింగ్ చేశాను. మినిమం 13 సంవత్సరాలు. ఇంకా కింద వాళ్ళు ఉంటే కూడా పోలీసులు దొరకకపోతే చేయగలిగింది ఏం లేదు షీ టీమ్స్కి. అంటే ఈ వికారాలు ఈ విధంగా పనిచేస్తున్న ఈ పరిస్థితుల్లో కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టే కదా, అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది అన్నట్లే కదా. అందుకని ఇట్లాంటివి సోషల్ మీడియా ప్రభావం ఇవాళ ఎక్కువైపోయింది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఎంత చిన్నపిల్లలు సోషల్ మీడియాని వాడుతున్నారు, ఫోన్లు వాడుతున్నారు అంటానికి నిన్న ఆగ్రాలోనో ఎక్కడో 6 పిల్లలు రీల్స్ షార్ట్స్ పిచ్చిలో చనిపోయారు. అంటే అంత చిన్న పిల్లలకి స్మార్ట్ ఫోన్లు వాళ్ళ చేతిలో ఉంటున్నాయి. అంటే ఆ స్మార్ట్ ఫోన్లో వాళ్ళు ఏమైనా చూడొచ్చు కదా. ఇవాళ వాళ్ళ చేతుల్లోంచి ఫోనులు లాగేసేలోపు ఎంతో కొంత వీటిపైన నియంత్రణ అయితే ఉండాలి కదా. ఇప్పుడు ఫోను చేరినంత ఈజీగా లాక్కోలేం మనం. కనీసం ఫోన్లో వెళ్ళే మ్యాటర్నైనా నియంత్రించగలగాలి కదా. అలా చెయ్యకపోతే ఎంతటి ప్రమాదం జరుగుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపైన అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ భేషజాలు కానీ మీ లెక్కలు కూడా పక్కన పెట్టి అందరూ మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈ విషయం మీద మాట్లాడాలని కోరుకుంటున్నాను. దీనిపైన ఏదైనా పోలీసులైనా సుమోటోగా కేసు తీసుకోవాలి, లేదు పబ్లిక్ అయినా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది మట్టుకు చాలా అత్యవసరమైన విషయంగా అనిపిస్తుంది. కాస్త పేరు వచ్చిన తర్వాత, సెలబ్రిటీస్ అయిన తర్వాత ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బిగ్ బాస్కి వెళ్ళారు అంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారని బయటకు వచ్చి
అందుకని ఇప్పుడు రీతు చౌదరి దగ్గర నుంచి దివి దగ్గర నుంచి అందరూ ఇప్పుడు అశూరెడ్డి కూడా ఇచ్చింది కదా, నేను కూడా సబ్స్క్రిప్షన్ ఇస్తాను అంది. ఆ ఇస్తాను అన్న తెల్లారి ఈ గొడవలన్నీ బయటకు వచ్చినాయి. ఈ గొడవల వల్ల సబ్స్క్రిప్షన్ కూడా బాగా అమ్ముడుపోద్దని ఆమె అనుకుందేమో, మరి చూడాలి ఏం జరుగుతుందో. సెలబ్రిటీస్ అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ వీడియోస్ చూస్తూ ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో మంచి వీడియోస్ చేయండి, మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నించండి, కాస్త సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి అని కృష్ణకుమారి గారే కాదు ఎంతోమంది కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.